నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ నిరవధిక వాయిదా. 15 రోజులు సాగిన అసెంబ్లీ 18 బిల్లులు ఆమోదం. పదమూడేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టం. రఘురామకృష్ణంరాజు కేసులో సునీల్ నాయక్ రెండో రోజు విచారణ పూర్తి. హైకోర్టు ఆదేశాలతో 9వ తేదీ వరకు కొనసాగనున్న విచారణ. కల్తీని ప్రాణాంతక విపత్తుగా గుర్తించి ఉక్కుపాదం మోపాలి. అసెంబ్లీలో కల్తీ ఆహార అంశాన్ని లేవనెత్తిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సోషల్ మీడియా వినియోగంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 13ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో జరిగిన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం గవర్నమెంట్ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రం అమలు చేస్తుందని వివరించారు. 3 పార్టీలు కలిసి సమన్వయంతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇచ్చేది కాదని, అది ప్రజలు ఇవ్వాల్సిందని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. 13ఏళ్లలోపు వాళ్లకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచనలు వచ్చాయని, 90 రోజుల్లో దీనిని అమలు చేసేందుకు శ్రీకారం చుడతామన్నారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కు రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు, అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస, ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా విమర్శించే పార్టీని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి వెలగపూడిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి రాష్ట్రంలో పెరుగుతున్న ఆహార కల్తీ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, ఆహారమే ఔషధం అని మన పెద్దలు చెప్పారని, కానీ నేడు అదే ఆహారం విషంగా మారుతున్న పరిస్థితిని మనం చూస్తున్నామని, లాభార్జనే లక్ష్యంగా బియ్యంలో రాళ్లు కలపడం నుండి ప్రారంభమైన కల్తీ నేడు పవిత్ర ప్రసాదం వరకు చేరుకుందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కల్తీ కారణంగా ప్రజల జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా కారణమవుతుందని పేర్కొన్నారు. కల్తీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు లేకపోవడం, సమర్థవంతమైన తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆహార కల్తీ విచ్చలవిడిగా పెరుగుతుందని అన్నారు. అధ్యక్ష, కల్తీకి పాల్పడిన వారి పట్ల సరైన కఠిన చర్యలు లేకపోవడం, సమర్థవంతమైన తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్ల విచ్చలవిడిగా కల్తీకి పాల్పడుతున్నారు అధ్యక్ష. 2014-19లో ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ 100 పాయింట్లకు 47 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఆ పరిస్థితిని గమనించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కల్తీపై ఉక్కుపాదం మోపాలని ముందు సిబ్బంది కొరత తీర్చడం కోసం 2018లో ఒక జీవో పాస్ చేసి సిబ్బంది నియామకం కోసం చేసింది అధ్యక్ష. అయితే గత అవివేక, అసమర్థ, అహంకార పూరిత ప్రభుత్వం, ప్రజారోగ్యం పట్టని వైసీపీ ప్రభుత్వం ఈ జీవోను చెత్తకుప్పలో వేసింది అధ్యక్ష. తత్కారణంగా 2023 నాటికి
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆహార భద్రతను కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ శాఖ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఆహార వ్యాపార నిర్వాహకులు తప్పనిసరిగా నమోదు చేసుకోవడం లేదా లైసెన్స్ పొందడం ద్వారా భద్రతా ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఆహార వ్యాపార నిర్వాహకుల నమోదుతో సహా ఆహార కల్తీని నివారించడానికి ఆహార భద్రతా శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుంది. సూచించిన భద్రత మరియు పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి అందరూ ఆహార వ్యాపార నిర్వాహకులు నమోదు చేసుకోవాలి లేదా లైసెన్స్ పొందాలి. నోటిఫైడ్ ప్రయోగశాలలో క్రమం తప్పకుండా తనిఖీలు మరియు ఆకస్మిక దాడులు నిర్వహించబడుతున్నాయి మరియు ఆహార నమూనాలను క్రమ పద్ధతిలో సేకరించి విశ్లేషించడం జరుగుతున్నది. 2023-24 నుండి జనవరి 2026 వరకు మొత్తం 16,730 నమూనాలను పరీక్షించడం జరిగింది. వాటిలో 1,407 సురక్షితం కానివి లేదా నాణ్యత లేనివి లేదా తప్పుడు బ్రాండ్ చేయబడినవిగా గుర్తించడమైంది. కోర్టులలో ప్రాసిక్యూషన్ చేయడం ద్వారా జరిమానాలు విధించడం వంటి తగిన చర్యలు తీసుకోవడమైంది. రఘురామకృష్ణంరాజు సిఐడి కస్టోడియల్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ ని విజయనగరం ఎస్పీ దామోదర్ రెండవ రోజు విచారణ పూర్తి చేశారు. రెండవ రోజు సునీల్ కుమార్ నాయక్ను ప్రత్యేక దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించారు. గుంటూరులోని సిసిఎస్ స్టేషన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగింది. 9వ తేదీ వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు 9వ తేదీ వరకు సునీల్ నాయక్ విచారణ కొనసాగనుంది. మనం చేసింది ఎందుకు చెప్పుకోలేకపోతున్నామంటూ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు తిట్టి కులాల వెనుక దాక్కుంటున్నారని విమర్శించారు. కూటమి పార్టీలు ఏకాభిప్రాయంతో ఉండాలన్న పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు రాష్ట్రం కోసం పాటుపడదామని అన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, వెన్ వీఆర్ irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉంటాను. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు. అది మటుకు ఎందుకంటే నేను ఒక భారత రాజ్యాంగం నేను నమ్ముతున్నాను పెట్టినప్పుడు ఐఎమ్ బియాండ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. అది ప్రతి శాసనసభ్యుడి తాలూకు అది ఓత్ అధ్యక్ష. కానీ మనం తెలియజేయాల్సింది ఏంటంటే కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు, మతాలు, ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఖచ్చితంగా ఇది మీరు పదే ఇది మీరు ఇళ్లలో మాట్లాడుకుంటారా, ప్రజలకి తెలియజేస్తారా, మీ నియోజకవర్గాలు ఇది చేయకపోతే ఏమైపోతుంది అధ్యక్ష? విచ్ఛిన్నం, ఇందాక వారి గురించి చెప్పాను, వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాభిపురం డీఆర్ఎం కార్యాలయంలో శుక్రవారం రైల్వే అధికారులు మాట్లాడారు. తెలంగాణ డప్పు డాన్స్, డొల్లు కునిత, లావణి, మటకి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. This in first time we are organizing this festival in Guntur due to the initiative of railways and other organizations here which are collaborating to organize this event. And this time this event is focused on the Women's Day. Women's in Indian culture is Shakti. It's Matru Shakti. So this festival named as Shakti Festival. पूरे कार्यक्रम में टोटल 60 वुमेन आर्टिस्ट है जो आपके सामने अपने कल्चर, अपने स्टेट के कल्चर को परफॉर्मेंस, स्टेज के कल्चर का परफॉर्मेंस देंगे. तो ये आप लोग आइए और इस महोत्सव को और
प्रमोट कीजिए और हमारे जो आर्टिस्ट है जो 4 स्टेट से यहाँ पर आ रहे हैं उन आर्टिस्टों को आप प्रमोट कीजिए। రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సెహరీ ఉదయం 5:05, ఇఫ్తార్ సాయంత్రం 6:22. ఫిబ్రవరి 11న ప్రారంభించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. దీంతో అసెంబ్లీ నిరవధికంగా వాయిదా వేశారు. 15 రోజుల్లో 72 గంటల పాటు అసెంబ్లీ సమావేశమైంది. 18 బిల్లులకు ఆమోదం తెలుపగా 122 ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఒక లఘు చర్చ, 3 అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలపై సభలో చర్చలు జరిగాయి. సభ్యులు రాష్ట్రంలోని వివిధ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజు అనగా 6/3/2026 కలుపుకొని 166 స్కూల్స్ నుంచి 6,693 మంది పిల్లలు చూశారు. 15 రోజుల పాటు సమావేశం జరిగింది. ఈ 15 రోజుల్లో 72 గంటల 14 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. మొత్తం 18 బిల్లులు ఈ సభలో ప్రవేశపెట్టబడ్డాయి. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. 16వ శాసనసభ 5వ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్, ది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేజండ్ల గ్రామంలో ఈ నెల 8వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం జరగనుంది. నార్త్ సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ సాయి రాజశేఖర్, అచ్చంశెట్టి అన్వేష్ కుమార్, రామలక్ష్మిలు మాట్లాడారు. ఈ శిబిరంలో క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు జనరల్ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొంటారని చెప్పారు. అవసరమైన వారికి ఈసీజీ, ఎకో, పాప్ స్మియర్, CA 125, PSA పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. చేబ్రోలు మండల ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గళ్ల మురళీకృష్ణ, జి శ్రీనివాస్, జి ఉదయలక్ష్మి, ఎన్ మస్తాన్రావు, వి రాము తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ గుంటూరు తరపు నుంచి రేపు ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము వేజండ్ల గ్రామంలో. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్తున్నాం. దీంట్లో మెయిన్గా మనకి గుండెకి సంబంధించిన పరీక్షలు, ఈసీజీ, ఎకో, లేడీస్కి సంబంధించి ప్యాప్స్మియర్ చేయడం జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన డిటెక్షన్ ఎర్లీగా చేయగలిగిన టెస్టులన్నీ కూడా చేస్తున్నామండి. CA 125, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్, అది మగవాళ్ళకి, బీపీ, షుగర్ పరీక్షలు, దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామం నందు కల శ్రీ కృష్ణారెడ్డి గారి కళ్యాణ మండపం నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయటమైనది. గుండెకు సంబంధించిన, క్యాన్సర్కు సంబంధించిన మరియు ఇతర అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులు పాల్గొని ఈసీజీ, ఈకో, క్యాన్సర్కి సంబంధించిన పాప్ స్మియర్, CA 125, PSA పరీక్షలతో పాటు అన్ని విభాగాల ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొని వాటికి సంబంధించిన పరీక్షలను ఉచితంగా చేసి మందులు అందజేస్తారు. ల్యాండ్ పూలింగ్ 2వ దశకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం UTF కార్యాలయంలో జరిగింది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, ప్రొఫెసర్ రామచంద్రయ్య, డాక్టర్ కుర్రా వసుంధర, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం మొదటి దశలో భూములు తీసుకున్న ప్రభుత్వం తాను ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా రైతుల్ని మోసం చేసిందని మండిపడ్డారు. వెంటనే 2వ విడత భూసేకరణ కార్యక్రమం చేపట్టి మరలా రైతుల్ని మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే ఇన్ని వేల ఎకరాలు రైతుల నుండి భూసేకరణ చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సలీం మాలిక్, అమర్నాథ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం 2వ దశలో చేయబోతా ఉంది. ఏంటి వాటే చెప్పేది ఏంటంటే గ్రేట్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేసి భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలు నిర్వహించే విధంగా అభివృద్ధి చేయాలి అని సీఎం గారి యొక్క కోరిక. నిజమే, స్పోర్ట్స్ సిటీ
రాజధానిలో 9 నగరాలు ఉన్న సంగతి అందరికీ తెలిసినదే కదా. ఆ 9 నగరాల్లో ఒకటి క్రీడా నగరం. 4,150 ఎకరాలు దానికి కేటాయించింది. ఆ స్పోర్ట్స్ సిటీ ఏరియాలో వచ్చే గ్రామాలు, ఆ గ్రామాల్లో రైతులు ఇచ్చిన భూములు, దాంట్లో నుంచి వాళ్ళకి ఇచ్చే ప్లాట్లు, అవి 1,657 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి ఉంటుంది. మామిడి, అరటి, పపాయ, దోస, కర్బూజా ఇవి ఎక్కువ వేస్తున్నారు పండ్ల తోటలు. ప్రతి పంట చేతి నిండా బాగా పండి చేతికి వచ్చిన తర్వాత కూడా 5 పంటల్లో సంవత్సరం మొత్తంలో క్యాలెండర్ ఇయర్లో గిట్టుబాటు ధరలు లేక పొలంలోనే రైతులు వదిలేసి రైతు మౌనంగా కళ్ళల్లో కన్నీళ్ళు చూసినాం. మాతో సహా 2025లో మా ప్రాంతంలో ప్రతిదీ బాగా పండింది, దేనికి ధర లేదు. ఇండియా రైతు అది రైతులు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ మీటింగ్ జరగడానికి ప్రధాన కారణం 2వ దశ ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకంగా. ఇది ఇంకా ఎవరికైనా అందకుండా ఉంటే తీసుకోండి, మన దగ్గర ఉంది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7న మహిళలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. వందే మాతరం వికసిత్ భారత్ పేరుతో జరిగే ఈ కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొనాలని బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రతినిధులు కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే కుటుంబం బాగుంటుందని అన్నారు. సుసంపన్నమైనటువంటి భారతదేశం తయారు కావాలి, స్వర్ణిమ భారతదేశం రావాలి అంటే స్త్రీల యొక్క పాత్ర ఏ విధంగా, స్త్రీ శక్తి ద్వారా ఈ ఒక విశ్వవిద్యాలయం నిర్వహించబడుతోంది. అన్ని రంగాలలో కూడా ఈ రోజున మహిళలు తమ వంతు కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. మహిళ అబల కాదు సబల అని నిరూపించేటువంటి విధంగా ఈ రోజున వైజ్ఞానిక రంగం నుంచి మొదలుకొని ఇంటి గృహస్థం వరకు కూడా అన్ని రంగాల్లో మహిళలు కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాంటి మహిళలకి ఆధ్యాత్మిక శక్తిని కూడా జోడింపచేసినట్లయితే మరింత ఇంకా మున్ముందుకు వెళ్తూ ఎన్నో రకాల విజయావకాశాలని తీసుకొస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మకుమారి ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కనుసన్నల్లోనే రేషన్ మాఫియా జరుగుతుందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. మైనార్టీలకు చెందిన భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో కూటమి ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేస్తుందని నూరి ఫాతిమా మండిపడ్డారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పవిత్ర అంజుమన్ ఈద్గా స్థలంలో పర్మనెంట్ కట్టడాలు కట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారంలోగా అవి తొలగించకపోతే వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో మేమే పగలగొడతామని హెచ్చరించారు. ఈ నెల 10వ తేదీన శ్రీ కన్వెన్షన్లో జరగనున్న ఇఫ్తార్ విందుకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారని తెలిపారు. పేదవాడు తినాల్సిన భోజనాన్ని మీద కూడా మీరు ఇస్తుందే అంతంత మాత్రం, వాళ్ళ కడుపు మీద కూడా కొడుతున్నారు అని అంటే అసలు ఏ విధంగా ఉంది? మీ పరిపాలన గుంటూరు తూర్పులో నాశనం చేసి పెడుతున్నారు. ప్రజల్ని పట్టించుకోరు, నియోజకవర్గాన్ని పట్టించుకోరు, ప్రజల సమస్యల్ని పట్టించుకోరు. ఆఫీసులో నేను కూర్చుంటానండి, ఆఫీసులో అందరం కూర్చుంటాం. ఆఫీసులో కూర్చున్నంత మాత్రం పనులు జరగవు. రోడ్డు మీద ఉండాలి, వెళ్ళాలి. మీరు గత ఎమ్మెల్యేస్ ఒకసారి క్రైటీరియా తీసుకోండి. అందరినీ పక్కన పెట్టేస్తే ఏం ప్రయోజనం? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని వెంటనే రద్దు చేయాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అక్షరాస్యత తక్కువగా, నిరుద్యోగం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లలను కనాలని చెప్పడం తగదని వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఉపాధి, విద్య, వైద్య సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన విద్య కానీ, వైద్యం కానీ, పౌష్టికాహారం కానీ లభించని లక్షలాది కుటుంబాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ మురికివాడల్లో సరైన రక్షిత మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది ప్రజలు కనపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పేదలు మరింత పిల్లల కంటే వారి భవిష్యత్తు ఎవరు చూస్తారు? అంటే ఒక ప్రసవానికి కేవలం 25,000 రూపాయలు ఇస్తే ఇక ఆ బిడ్డ జీవితం అంతా మంచి విద్యని, వైద్యాన్ని పొంది, మంచి ఉద్యోగాన్ని పొంది ఆ కుటుంబం అభివృద్ధి చెందుకుంటున్నారా? ప్రపంచంలో ముఖ్యమంత్రి గారు చెప్తున్న దేశాలు చూస్తే 100% అక్షరాస్యత కలిగి ఉన్నాయి.
ఆ దేశాల యొక్క తలసరి ఆదాయం $50,000 పైగా ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో కేవలం $3,000 తలసరి ఆదాయంతో అత్యధిక నిరుద్యోగం కొనసాగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణ కారణంగా పరిసర ప్రాంతాల రైతులు హడలెత్తిపోతున్నారని రైతు సంఘం నాయకులు పాసం రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భూసేకరణకు సిద్దమయ్యారని ఆరోపించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రైతు సంఘం నాయకులు పాసం రామారావు, ఈమని అప్పారావు, పద్మావతి, సాంబశివరావు మాట్లాడారు. చిన్న సన్నకారు రైతులకు ఉన్న భూములు మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు కోసం తీసుకుంటే కూలీలుగా మిగిలిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరానికి మించి భూముల సేకరణ చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. మార్కెట్ విలువ ఆధారంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఔటర్ రింగ్ రోడ్ బాధిత రైతులతో ఈ నెల 9వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బొట్ల రామకృష్ణ, కంచుమాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే రైతులు అన్ని గ్రామాల్లో మేము తిరిగి వచ్చాం, మన సదస్సు కూడా పెట్టాం. ఏమంటున్నారంటే ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలా. ఇప్పుడు పొత్తూరు ఉంది, 3 సంవత్సరాల క్రితం 6 కోట్లకు కొన్నారు. ఈరోజు నారాకోడూరు మెయిన్ రోడ్డు ఆ పక్క ఈ పక్క భూములు తీసుకున్నారు. 4 నుంచి 5 కోట్ల రూపాయల భూమి ఉంది. లోన్ అయితే 3-4 కోట్ల రూపాయలు ఉంది. మరి మీరు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అయితే ఎంత చేస్తారు? 50,000 60,000 వస్తుంది. మరి రైతు 3 పంటలు పండేటువంటి భూమి, బ్రహ్మాండమైనటువంటి పంటలు పండేటువంటి భూమిని ఆ రకంగా తీసుకుంటే ఆ భూమి మీద నమ్ముకున్నటువంటి రైతు యొక్క పరిస్థితి ఏంది అనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. నాది ఎకరం పొలం పోతుందండి, ఎకరం 5 సెంట్లు పోతుంది. కాకపోతే ఇప్పుడు సార్ చెప్పిన పట్టు ప్రతి ఒక్కటి కూడా వాస్తవమేనండి. రైతులు చాలా నష్టపోతున్నారు ఈ విషయం వల్ల. మాకు ఇంతవరకు గ్రామ సభలు అనేది నిర్వహించలేదు. మాకు ఒక నోటీస్ ఒకటి వచ్చింది నాకు. అది కూడా మా పుత్తూరు గ్రామం మొత్తం మీద, అంకిరెడ్డిపాలెం మొత్తం మీద నా ఒక్కదానికే నోటీస్ వచ్చింది. వెళ్ళి జాయింట్ కలెక్టర్ని నేను కలిశాను, మాట్లాడాను. ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు నా సమస్యలని విని. ఇంకా విషయం ఏంటంటే విఆర్ఓలు కానీ సర్వేయర్లు కానీ ఎవ్వరూ కూడా మాకు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇంతవరకు మా గ్రామానికి వచ్చి అసలు మీకు ఇది పోతుంది, ఇది ఉంటుంది, ఈ రైతుది పోతుంది, సార్ చెప్పినట్టుగా పలానా వాళ్ళ పేరుతో ఇది పోతుంది, ఇంత భూమి పోతుంది, 1 ఎకరం ఉంది, అరెకరం పోతుందంటే ఆ రైతు కాస్త కోస్తో హ్యాపీగా ఉంటాడు. అలా కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి మాకు లేదు. పాత గుంటూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సంఘ అధ్యక్షులు ఎన్ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడారు. సమావేశంలో ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ బోర్డు ద్వారా గతంలో అమలైన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాటానికి తొలగి కంటితులుపు చర్యగా కేవలం 3 పథకాలు మాత్రమే ప్రారంభించడం సరికాదని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2020 నుండి పెండింగ్లో ఉన్న అన్ని క్లెయిమ్లు పరిష్కరించాలని అన్నారు. అదే సందర్భంగా కీలకమైన ప్రమాద బీమాకి సంబంధించి గతంలో 5 లక్షలు కార్మికులకు ఇచ్చేవారని, కొత్తగా ఇప్పుడు దాని గురించి ప్రస్తావన లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈరోజు కేవలం 3 రకాల పథకాలకు మాత్రమే సంక్షేమ బోర్డులో క్లెయిమ్స్ తీసుకోమని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది కార్మికులకు న్యాయం జరగదు. కేవలం వివాహ కానుక, సహజ మరణం పొందిన వారికి మట్టి ఖర్చులకు, వివాహ కానుక మాత్రమే ఈరోజు క్లెయిమ్స్ మార్చి 1వ తారీఖు 2020 నుంచి 26 నుంచి తీసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అదే సందర్భంలో గతంలో 11 రకాల సంక్షేమ పథకాలు అమలయ్యాయి. వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేయాలని చెప్పేసి సిఐటియుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 1 పైసా కూడా ఖర్చు పెట్టకుండా సంక్షేమ బోర్డులో భవన నిర్మాణ కార్మికులు దాచిపెట్టుకున్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అధ్యక్షతన జిల్లాలో జీఎస్టీ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీ, విద్యా, పరిశ్రమలు తదితర శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో జీఎస్టీ సమర్థవంతంగా అమలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు, నిబంధనల మేరకు మొండి బకాయిదారులపై పోలీసు శాఖ కేసులు నమోదు చేయాలన్నారు.
వాణిజ్య పన్నుల శాఖ అందించిన జీఎస్టీ డిఫాల్టర్లకు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్ల వివరాలు బ్యాంకర్లు అందించేలా ఎల్డీఎం చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు జీఎస్టీ మినహాయించి బిల్లులు చెల్లించేలా అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వృత్తి పన్ను వసూలుకు విద్యాశాఖతో పాటు ఇతర శాఖల అధికారులు పూర్తి వివరాలు వాణిజ్య పన్నుల శాఖకు అందించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8న తుళ్లూరు మండలం నేలపాడు గ్రామం ఆర్డీ పెరేడ్ గ్రౌండ్ లో జరుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 2026 కార్యక్రమంలో పాల్గొననున్న దృష్ట్యా ఏర్పాట్లను జేసీ అశుతోష్ శ్రీవాత్సవ ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి పరిశీలించారు. వేదిక నిర్వహణ, సభాస్థలికి వచ్చు మార్గాలను, వెహికల్ పార్కింగ్ను, సెక్యూరిటీ ఏర్పాట్లను, వీఐపీ వెహికల్ పార్కింగ్, సీటింగ్ ఏర్పాట్లను, బారికేడ్లను, పబ్లిక్ టాయిలెట్లను, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు, విద్యుత్ ప్రసారాలు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించే ఏర్పాట్లపై సంబంధిత అధికారుల నుండి వివరాలు తెలుసుకుని తగిన సూచనలు అందజేశారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జేసీ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. కలెక్టరేట్లోని మీడియా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. సమావేశం ఎజెండా అంశాలపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఆర్ఏఎంపీ ద్వారా వెండర్ డెవలప్మెంట్, ఉద్యమ్, ఈఎస్డిపి తదితర వర్క్షాపులు, ఎంఎస్ఎంఈలు, అమ్మకందారులకు, తయారీదారులు, వ్యాపార నైపుణ్యాలపై శిక్షణా ఏజెన్సీలు సక్రమంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ పరిశ్రమల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా అందించిన దరఖాస్తులను వితిన్ ఎస్ఎల్ఏలోనే అనుమతులు మంజూరు చేయాలన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. నంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 21,500, మోడల్ 20,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 4,884 రకం మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 18,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,000, మోడల్ 18,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 21,500, మోడల్ 20,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 17,500, మోడల్ 16,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 21,000, మోడల్ 20,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 20,000. మిర్చి తాల్కాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 9,800 రూపాయలు. నంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,500 రూపాయలు. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,200, మోడల్ 9,800 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ నిరవధిక వాయిదా. 15 రోజులు సాగిన అసెంబ్లీ 18 బిల్లులు ఆమోదం. పదమూడేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టం. రఘురామకృష్ణంరాజు కేసులో సునీల్ నాయక్ రెండో రోజు విచారణ పూర్తి. హైకోర్టు ఆదేశాలతో 9వ తేదీ వరకు కొనసాగనున్న విచారణ.
కల్తీని ప్రాణాంతక విపత్తుగా గుర్తించి ఉక్కుపాదం మోపాలి. అసెంబ్లీలో కల్తీ ఆహార అంశాన్ని లేవనెత్తిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.